డైరెక్టర్ నిఖిల్ టు ప్లీజ్ స్పీక్. అందరినీ క్లుప్తంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం. వచ్చినందరికి అందరికీ థ్యాంక్స్. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు, సార్ డాక్టర్ బ్రహ్మానందం గారు, బేసిక్గా వాళ్ళని ఎప్పుడు ముందు చూడటం అలవాటు, వెనకాల ఉన్నారంటే ఇక్కడ ప్యాక్ అయిపోతుంది నాకు. సార్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చిన చిరంజీవి గారి గురించి మాట్లాడాలనిపిస్తుంది పర్సనల్గా. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ప్రేమ సార్. నాకు ఫస్ట్ టైం ట్రాఫిక్ జామ్ అని తెలిసింది ఆయన వల్లే. ఇంద్రా సినిమా అప్పుడు 3 గంటలు ట్రాఫిక్లో ఆగిపోయాం మేము ఫస్ట్ డే. జనాల రద్దీ, అది ఎలా బయటికి వెళ్ళాలో తెలియట్లేదు. నేను అప్పుడు 5-6 ఏళ్ళు ఉంటాయి, నాకు ఏం అర్థం కావట్లేదు ఆ జనాల్లో నుంచి. ఫస్ట్ టైం ట్రాఫిక్ జామ్ తెలిసింది మీ వల్లే సార్. అలానే తొక్కేసలాట్లో ఊపిరి ఆగిపోవడానికి కారణం కూడా ఒకసారి ఒక సినిమాలోని శంకర్దాద ఎంబీబీఎస్కి మా మామయ్య, నేను పెళ్ళాన్ని కదా నాకు టికెట్లు దొరుకుతాయని నన్ను తీసుకెళ్ళిపోయాడు కౌంటర్ దగ్గరికి, తోసుకుంటూ వెళ్ళాడు సార్. తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. టికెట్ దొరకడం ముఖ్యం అంతే, ఇక్కడ నేను పోయినా లేదా సంబంధం లేదు ఆయనకి. తోసాడు. ఫైనల్గా నేను బయటకు వచ్చాక ఎరా టికెట్ దొరికిందా అని అడిగాడు. నా గురించి పట్టించుకోవాలా. సో ఆ లెవెల్ ఆఫ్ అడ్మిరేషన్ నేను చిరంజీవి గారి దగ్గర చిరంజీవి గారిని చూడటము, ఆయన అంటే ఉన్న పిచ్చి మా అసలు అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఆయన కంబ్యాక్ మూవీ గురించి ఖైదీ 150 వచ్చాక ఆయన ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా క్లియర్గా అర్థమైంది. ఆయన రిటైర్ అవ్వలేదు, రిలాక్స్ అయ్యారు మధ్యలో. ఇప్పుడు కొట్టారు, ఆయన కొడుతూనే ఉంటారు. ఆయన బేసిక్గా ఎవరెస్ట్ అంతే, దారిలో సరదాగా తాడులు వదులుతుంటారు ఎక్కడరా పైకి అని చెప్పేసి. ఆయన హైట్ ఆయనకు తెలీదు. ఆయన ఎంతమందికి అవకాశం ఇచ్చారు, ఎంతమందిని ఆయన దాకా తీసుకుని రావడానికి చేశారు అనేది. ఇప్పుడు ఈ తెలుగు సినిమాని బేసిక్గా తెలుగు సినిమా వాళ్ళు అందరూ పైకి వస్తారు, చిరంజీవి గారి వల్ల తెలుగు సినిమా పైకి వచ్చింది, ఇది వాస్తవం. ఆయన పైకి తీసుకుని రావడం వల్లే ఇప్పుడు నేను అలాంటి కుర్రాళ్ళం అందరం కూడా కొద్దిగా పైకి రావచ్చు, కొద్దిగా అరే ఓకే అనే ఒక ఫీలింగ్తోనే ఇక్కడికి వచ్చాము. జీవితకాలం ధన్యుని సార్. థ్యాంక్ యూ సార్. అండ్ బ్రహ్మానందం గారు కష్టం సార్. నేను అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సారీ, నేను మొన్న రీసెంట్గా February 1st బ్రహ్మానందం గారి బర్త్డేకి ఇంటికి వెళ్ళాను. అంటే ఈజీగా చెప్పడానికి ఇంటికి వెళ్ళాను. అక్కడ బ్రహ్మానందం గారి ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. ఆ ఫోటో ఫ్రేమ్లో ఆయన చేసిన అన్ని సినిమాల ఫోటో క్లిప్పింగ్ చిన్నవన్నీ కలిపేసి ఉంటాయి. మొత్తం కలిపి బ్రహ్మానందం గారి ఫోటో ఉంటుంది. నేను నా ఫ్రెండ్ సందీప్ ఇద్దరం కలిసి కూర్చుని మేము గెస్ట్ చేస్తున్నాం ఒక్కో ఫోటో చూసి. ఈ ఫోటో ఇదేంటి జంబాలగడి పంబ, ఇది ఆవకటి అడక్కు, ఇది గరానా మొగుడు, ఇలా గెస్ట్ చేస్తున్నాం మేము కాంపిటీషన్ పెట్టుకుని. ఒక 10-12 సినిమాల తర్వాత నా మాట ఆగిపోయింది. అక్కడ సందీప్ ఏమో ఏమైందని అన్నాడు. నేను అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే నేను ఆయనతో సినిమా చేశాను. అలాంటి గొప్ప నటుడు, అలాంటి మహానుభావుడితో నేను సినిమా చేశాను. అది రియలైజ్ అయ్యేసరికి నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. 1 డే బ్లాంక్ అయిపోయింది నేను. అంటే ఏ పాత్ర అయినా గుర్తుండిపోయేంత ఇంపాక్ట్ ఇచ్చే ఒక మహానటుడు ఆయన. ఆయన అప్రాక్సిమేట్లీ 1000 మంది దర్శకులతో చేసి ఉంటారు. 1001 నేను. నువ్వు కూడా అరే చేసుకోలేరా, నా వల్ల నువ్వు కూడా పైకి రా అని చెప్పి ఇచ్చిన అవకాశం నాకు ఇది. బ్రహ్మానందం అనే సినిమా అసలు ఆయన లేకపోతే ఈ కథ రాదు, ఆయన లేకపోతే ఈ సినిమా ముందుకెళ్ళదు. ఆయనే బ్రహ్మ ఆనందం అంటే బ్రహ్మానందం గారే. ఆయన తీసుకొచ్చిన బ్లెస్సింగే ఇది. అండ్ మా డైరెక్షన్ టీమ్ అశోక్ గామిడి, భద్రం, భరత్, శివ ఈఎస్కే, ఎన్ఎస్ వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే రాజీవ్ కనకాల గారు సార్, చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు ఇచ్చిన ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఒక్క సెకండ్ కూడా వదలలేదు సార్. మీరు సార్కి వెళ్ళి కథ చెప్పినప్పుడు సార్ ఏమో విని ఓకే మనం చేద్దామని చెప్పి ఆయన నమ్మి ముందుకొచ్చారు. ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఆయన ఇచ్చిన ఎక్స్ట్రీమ్ సపోర్ట్ అవ్వచ్చు, సినిమాకున్న మూడ్ని మార్చేసింది. ఆ ఫన్ స్పేస్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకొచ్చింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రఘుబాబు గారు చేసింది ఒక్కరోజు అలాంటి పాత్ర అయినా కానీ ఎంత అద్భుతమైన సీన్ అంటే అది ఆయన చేయడం వల్లే అద్భుతమైంది, లేకపోతే ఆ సీన్లో అంత లేదు. అది మీ వల్లే సార్. అండ్ సంపత్ రాజ్ గారు ఎప్పుడు ఆయన సీరియస్గా కనిపిస్తూ ఉంటారు, బట్ ఆయన పర్సనాలిటీ ఇందులో ఫన్ చేస్తూ అంత జోవియల్గా అంత కంఫర్టబుల్గా చేశారంటే సినిమా చాలా మంచిగా వర్కౌట్ అయింది దానివల్ల. అండ్ మా యాక్ట్రెస్ ప్రియా గారు, ఐశ్వర్య గారు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ అండ్ క్యూట్ లుకింగ్. దివ్య గారు థ్యాంక్ యూ సో మచ్.
ఆవిడ సిస్టర్ రోల్ చేస్తూ ఎంత సపోర్ట్ అంటే ఫుల్ ఎనర్జీ తీసుకొచ్చేది సెట్లో ఆవిడ. థ్యాంక్ యూ. అండ్ బెన్నీ, థ్యాంక్స్ బెన్నీ, థ్యాంక్ యూ. అండ్ మా యాక్టర్స్ దగ్గరికి వస్తే మెయిన్లీ ఫస్ట్ వెన్నెల కిషోర్ గారు ఈ సినిమా చేస్తానన్న తర్వాత ఈ సినిమాకున్న మూడు మొమెంటం మొత్తం వైబ్రేషన్ మారిపోయింది. ప్రతి సీను అంటే ఆయన ఎంత గొప్ప యాక్టర్ అంటే గొప్ప కమెడియన్ అంటే ఒక షూటింగ్లో సీన్లోని ఒక దగ్గర ఒక ఆయన చెప్పారు, ఒక సలహా ఇచ్చారు కిషోర్ గారికి. సార్ ఈ సీన్లో ఒక జోక్ పెడితే బాగుంటుందేమో అంటే కిషోర్ గారు లేదండి ఇది సీరియస్ సీన్, ఇక్కడ జోక్ పెట్టద్దన్నారు. ఒక స్టార్ కమెడియన్ అక్కడ జోక్ పెట్టడానికి స్కోప్ ఉన్న పెట్టద్దన్నారు. అంటే ఎంత గొప్పతనం అంటే ఒక కమెడియన్కి ఎక్కడ కామెడీ చేయాలి ఎక్కడ అవసరం లేదన్న తెలిసిన వల్ల బ్యూటీ వచ్చింది ఆ సీన్స్ అన్నిటికీ. సార్ ఎంత లెవెల్ ఆఫ్ మీరు సపోర్ట్ చేశారో అది ఎక్స్ట్రీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శాండిల్య పిసపాటి ఇచ్చుకుంటూ పోయాడు ఆయన ఇచ్చిన బ్యూటిఫుల్ మ్యూజిక్కి విజువల్ సెట్ చేసుకోవడానికి మాకు టైం పట్టింది, అంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ శాండిల్య. అండ్ మా హీరో రాజా గౌతమ్ గారు మీరు ఈ సినిమాలో చూస్తారు. ఇంకా అది అంటే రాసుకున్న సీన్లు ఒకటి ఉంటాయి, కానీ ఆ సీన్లను ఎన్హాన్స్ చేసి ఇప్పుడు రాయడానికి పోస్ట్ ప్రొడక్షన్కి మధ్యలో షూటింగ్ అని ఉంటుంది, రాసింది ఇమాజిన్ చేసుకుంటాం, కానీ ఇమాజినేషన్ కంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ బ్యూటిఫుల్ వస్తే ఇంకా అంతకంటే సాటిస్ఫాక్షన్ ఉండదు ఒక డైరెక్టర్కి. అలాగా ఎన్నో సీన్లు ఎంతో బ్యూటీ గౌతమ్ గారు యాడ్ చేసి ఇచ్చారు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్, ఎనర్జీ. సినిమా ఫస్ట్ షాట్ స్టార్ట్ అవుద్ది, మీరు రాజా గౌతమ్ గారిని చూస్తారు, ఆయన్నే చూస్తూ ఉంటారు. ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ లెవెల్ ఆఫ్ అసలు మ్యాడ్ లెవెల్ ఇచ్చేసారు ఆయన. సో అది. అండ్ అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ టు మా అమ్మ నాన్న మోహన్ గారు అండ్ అరుణ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్క గారు, November 4th, 2023 ఈ సినిమా మనం చేస్తున్నాం నిఖిల్ అన్నారు. మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. నేను నమ్మడం కొద్దిగా ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది, బికాజ్ ఆయన అంత చూసీగా ఉంటారు. ఓకే చేస్తున్నారు, ఓకే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. 0.1% నాకు డౌట్ ఉన్నా, కన్ఫ్యూజన్ ఉన్నా, స్ట్రెస్డ్ ఉన్నా, ఆల్రెడీ నేను కొద్దిగా యాంగ్షియస్గా ఉంటాను. ఈ గ్యాప్లో నేను నించున్నా కానీ ఒరిజినల్గా అయితే అటు నుంచి కదా నడిచేస్తా సరదాగా. అలాంటి నన్ను కూర్చోరావు, నువ్వు నుంచో, ఏం వరి అవ్వకు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు వచ్చేయి, నువ్వు ఎలా కావాలనుకుంటున్నావు అలా చెయ్యి, నేను సపోర్ట్ చేస్తున్నాను, యు ఆర్ మై డైరెక్టర్ అండ్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ అని ఫస్ట్ సెకండ్ నుంచి ఆయన కాన్స్టెంట్గా సపోర్ట్ చేయడం వల్లనే బ్రహ్మానందం అనేది బ్రహ్మానందంలా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యూజ్ ఫ్యాన్ సార్, థ్యాంక్ యూ. అండ్ నాగేశ్వన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ప్రణీత్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, మీరు అసలు ఏ లెవెల్ ఆఫ్ కష్టపడ్డారో తెలుసు, థ్యాంక్స్. అండ్ మీకు February 14th ఈ బ్రహ్మానందం అనే సినిమా మా అందరికీ బ్రహ్మానందాన్ని ఇస్తుందని నమ్ముతున్నాము. సో మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. అండ్ ఫైనలీ జై మెగాస్టార్, జై బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ నిఖిల్, అండ్ ఆల్ ద